జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ విద్యార్థులకు సరిపడా అందించడం జరిగిందని, ఎక్కడ ఎలాంటి సమస్యలు లేని జిల్లా కలెక్టర్ రావుల్ రాజ్ స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు చిన్నశంకరంపేట మండలం మడూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకస్మికంగా పరిశీలించడం జరిగిందన్నారు. విద్యా సంవత్సరం మొదలు కాగానే సరఫరా చేయడం జరిగిందన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ అందించామన్నారు. టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ అక్షయ పాత్ర ద్వారా మధ్యాహ్న భోజన సౌకర్యం ప్రభుత్వం కల్పించిన ఇంత మంచి మౌలిక సదుపాయాల వలన మంచిగా విద్యను అభ్యసిస్తున్నారని విద్యార్థులు వివరించినట్లు కలెక్టర్ చెప్పారు. నాణ్యమైన మెను, నిష్ణాతులైన ఉపాధ్యాయులు, మెరుగైన సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాల గుణాత్మకమైన విద్యా సోపానాలుగా నిలుస్తాయన్నారు. జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇంకా కొన్ని సౌకర్యాలపై ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆదేశాలను తదుపరి చర్యలు చేపడతామని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలకు టెక్స్ట్ బుక్, నోట్బుక్స్ సరఫరా చేయడం జరిగిందని, ఎక్కడా కొరత లేదని వివరించారు. విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యపడుతుందని, విద్యార్థులు మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని సదన కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఓకేనైనా బాగా చదువుకోండి. మళ్ళీ వస్తాను, మళ్ళీ మీ క్లాసెస్ అయ్యేటప్పుడు వస్తాను. బాగా చదువుకుంటాం. టెక్స్ట్ బుక్స్ ఇచ్చినారు, నోట్ బుక్స్ ఇచ్చినారు, యూనిఫామ్ ఇచ్చినారు. భోజనం బాగానే ఉంటుందా? ఏం తిన్నారు ఈరోజు? అన్నం, పప్పు, కర్రీ. ఏం కర్రీ? బాగానే ఉందా? అన్నం బాగానే ఉంటుందా? పప్పు కూడా బాగానే ఉందా? చేస్తామన్నా అయితే మ్యాచింగ్ అంటే మెయింటైనింగ్ మనం ఇస్తామంటే